భారతదేశము ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. భారతదేశము ప్రధానమంత్రి గారు అంటూ ఉంటారు మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి ప్రజాస్వామిక దేశంలో అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి మన దేశంలో అందరికీ ఒక సమగ్రమైనటువంటి దేశం గురించి, దేశ స్వరూపం గురించి మనతో పాటు యావత్ ప్రపంచానికి మన దేశం యొక్క విశిష్టత తెలియజేసేటువంటి గొప్ప కార్యక్రమము జనాభా సేకరణ. ఈ జనాభా సేకరణ ద్వారానే భారతదేశం యొక్క పూర్తిగా ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని రకాల జీవన విధానాలు ఉన్నాయి, అన్ని వివరాలు కూడా ప్రపంచ చిత్రపటంలో మనం ఆవిష్కరించడానికి అవసరం ఉంటుంది. అటువంటి గొప్ప అవకాశము జనగణన ద్వారా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము 2027లో జరిగేటువంటి జనగణన ఏదైతున్నదో ప్రత్యేకంగా బీసీ జనాభా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో జరుగుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జనగణన ఇప్పుడు జరుగుతూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది కేవలము ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఒక జనగణన మాత్రమే కాదు. ఇది దేశానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కావచ్చు, ప్రణాళిక కావచ్చు, లేక డెవలప్మెంట్ కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది.